ఈరోజు చేస్తున్న వంట చుక్కకూర టమాటా వేపుడు మాట ముద్దకూరలాగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, వెల్లుల్లిపాయలు ఒక 8 రెమ్మలు, పసుపు కొంచెం, చుక్కార, ఎండి నత్తలు, చుక్కూర, ఎండి చేపలు కలిపి వండుతారండి. కాంబినేషను బాగుంటుంది. మేము చుక్కర టమాటా చేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. సాల్తో స్పూన్ జల్లుదాం టమాటా మగ్గడానికి. దీని మీద మూత వేసి ఉంచుతాం 2 నిమిషాలు. ఇప్పుడు మూత తెద్దాం. ఇలా చుక్కర పోసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వేసేద్దాం. చుక్కూర 4 కట్టలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇసుక లేకుండా దాన్ని గుండగా కోసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు 5 రెక్కలు వేసుకున్నాం. ఇందులోనే 4 టమాటీలు, మళ్ళీ మూత పెట్టాలి. ఇది వాటర్ కంటెంట్ నీళ్ళగా అయిపోయింది. నేను వాటరే వేయలేదు. నేను రుచిగా ఉంటుంది కూర అయితే, చాలా బాగుంటుంది. ధనియాల జీలకర్ర కూడా 1 స్పూన్నర, కారం స్పూను, సాల్ట్ ముందేసాం కదా, చాలపోతే వేసుకుందాం. అయిపోయిందండి కూర. చుక్కూర టమాటా రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు ట్రై చేయండి. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వంటతో మేము ముందుకు వస్తాం.